ఇన్నేళ్లొచ్చాయి ఎందుకు? ఇంకా ఐఏఎస్ అనడమే వచ్చు బాబోరికి. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంటూ చంద్రబాబు గొప్పలు. ఎందుకు ఆ అనుభవం? నెత్తినేసి కొట్టుకోవడానికా? ఇప్పటికీ కొందరు ఐఏఎస్ల చేతుల్లోనే చంద్రబాబు. వాస్తవాలు చూడకుండా కళ్లు మూసుకొని వింటే ఎలా చంద్రబాబు? కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం. ఇలాంటి హెడ్లైన్ చాలా సార్లు వినే ఉంటాం ఇన్నేళ్లలో. అసలు ఐఏఎస్లతో అన్నిసార్లు అంత సుదీర్ఘమైన సమావేశాలు పెట్టే ముఖ్యమంత్రి తెలుగు రాష్ట్రాల్లో మరొకరు లేరు ఇంతవరకు. బహుశా దేశంలోనే ఆ రికార్డ్ బ్రేక్ చేయలేం అనుకుంటా. కానీ లోపల జరిగేదేంటో తెలుసా? ఆ విశ్లేషణ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. కొందరు ఐఏఎస్ అధికారులు మంత్రం వేస్తుంటారు. సీఎం చంద్రబాబు ఆ మాయలో పడిపోతుంటారు. ఆ మత్తు భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. అందుకే పదే పదే అదే మాయను కోరుకుంటుంటారు సీఎం చంద్రబాబు. నాయకుడు అనేవాడు నేల విడిచి సాము చేయకూడదు. అంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీని మరవకూడదు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇతరులపై ఆధారపడకూడదు. కానీ ఇన్నేళ్లలో సీఎం చంద్రబాబు ఆ పని చేసిందే లేదు. ఎప్పుడు చూసినా ఐఏఎస్ అధికారులనే అడుగుతారు, తెలుసుకుంటారు. వాళ్ళు చెప్పిందే వింటారు, వాళ్ళు చెప్పిందే నమ్ముతారు కూడా. ఐఏఎస్ లు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఏది అడిగినా చెప్పేయడానికి? పోనీ వాళ్ళేమైనా ప్రజల్లో నిత్యం తిరిగేవారా? ఐఏఎస్ లకు అంత తీరిక ఉండదు. జనాల్లోకి వెళ్లడం చాలా అరుదు. అలాంటి వాళ్లను పట్టుకొని పాలన ఎలా ఉంది అని కనుక్కుంటే ఏం చెబుతారు? ఐఏఎస్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఆ అధికారులు పర్సెంటేజ్లలోనే చెబుతారు. ఫర్ సపోజ్ తమ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారా అని అడిగితే ఓ 55% మంది సంతోషంగా ఉన్నారు సార్, ఇంకాస్త టైం పడుతుంది మెరుగవడానికి అని చెబుతారు. ఏ లెక్కన ఆ పర్సెంటేజ్ కొల్చారు అని ఏనాడు చంద్రబాబు అడగరు. అలా అడగరు కాబట్టే వాళ్ళు కూడా నోటికొచ్చిన నెంబర్ చెప్పేస్తుంటారు. ఓహో ఇంకా మెరుగుపడాలి మీరు అని చెప్పి ఊరుకుంటారు. అమ్మయ్య ఈ పూట గడిచిందని వెళ్లిపోతారు ఆ మీటింగ్ కు వచ్చిన అధికారులు.